హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను రెండు విషయాలు ఫన్ అండ్ ఎర్న్ కంపెనీకి సంబంధించి, ఈ యాప్కి సంబంధించి, ఈ బిజినెస్కి సంబంధించి రెండు విషయాలు మీతో నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకున్నాను. ఏంటంటే రెండు విషయాలు, ఒకటి ఈ కంపెనీలో ఉన్నటువంటి ఒక అంశం, కీలకమైన అంశం విత్ డ్రాయింగ్. రెండోది జూమ్ మీటింగ్. ఈ రెండు విషయాలు ఈ వీడియోలో చర్చించాలనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఫన్ అండ్ ఎర్న్లో సక్సెస్ కావాలి అంటే, మీరు పెద్ద ఎత్తున టీముని డెవలప్ చేసుకోవాలి అంటే, ఫన్ అండ్ ఎర్న్ అంటేనే టీం వర్క్ అండి. టీం వర్క్ నెంబర్ గేమ్. ఇక్కడ మీరు ఎంత టీముని డెవలప్ చేస్తారు అనే దాని మీద ఆధారపడి మీ ఆదాయం ఉంటుంది. వితౌట్ టీమ్, వితౌట్ వర్క్ ఇక్కడ ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది, సర్వీసుల మీద ఆదాయం వస్తుంది, లేదా యాడ్ ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. కానీ మెయిన్ ఇన్కమ్ టీమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫన్ అండ్ ఎర్న్లో ప్రధానమైన ఆదాయం, ఎంత ఆదాయం అంటే నిజంగా భారతదేశంలో ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఏ కంపెనీ ఇవ్వనంత ఆదాయం. ఇది పర్మనెంట్గా ప్రతి నెల మనం తీసుకోవచ్చు, అంత అవకాశం ఉంది ఇక్కడ. దీనికి ప్రధానంగా మనం చేయవలసింది టీం వర్క్. ఇక్కడ మనం టీం పరంగా సక్సెస్ కావాలంటే మనం యాక్టివ్గా ఉండాలి. మనం యాక్టివ్గా ఉండాలంటే రెండు పనులు చేయాలి. మీరు యాక్టివ్గా ఉండారా లేదా అని చెప్పేది ఈ రెండు పనులే. ఏంటి ఆ రెండు పనులు అంటే, ఒకటి విత్ డ్రాయల్, రెండు జూమ్ మీటింగ్. ఈ రెండు అంశాలే మీరు యాక్టివ్గా ఉండారా లేదా అని తేల్చేస్తాయి. ఇక్కడ ఫస్ట్ విత్ డ్రాల్ అండి. ఇక్కడ మన కంపెనీలో ఇప్పటికీ 13 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు విత్ డ్రా చేయకుండా ఆగిపోయి కంపెనీ అకౌంట్లో డబ్బులు ఉండిపోయినాయి. అంటే 13 లక్షల నుంచి 15 లక్షల వరకు కంపెనీ అకౌంట్లో మూలుగుతుంది డబ్బు విత్ డ్రా చేయకుండా. అంటే చాలా మంది విత్ డ్రా చేయటం లేదు. మీరు కానీ 15 లక్షల రూపాయలు విత్ డ్రా చేస్తే దాని నుండి 6 లక్షల రూపాయలు మొత్తం టోటల్ టీంకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందరికీ ఆదాయం వెళ్తే అందరూ యాక్టివ్ అవుతారు. మీ టీం యాక్టివ్గా ఉండాలంటే మీరు విత్ డ్రా చేయాలి. మీ టీంలో ప్రతి ఒక్కరి చేత విత్ డ్రా చేయించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫన్ అండ్ ఎర్న్లో సక్సెస్ కావాలి అంటే, యాక్టివ్గా ఉండాలి అంటే, మీ టీం అంతా యాక్టివ్గా ఉండాలి అంటే, అందరికీ ఆదాయం వెళ్ళాలి. దానికి ఒకే ఒక్క మార్గం విత్ డ్రా. ఒక వ్యక్తి విత్ డ్రా చేస్తే 50 మందికి ఆదాయం వెళ్తుంది. ఒక్కసారి 50 మంది విత్ డ్రా చేస్తే 2500 మందికి అమౌంట్ వెళ్తుంది. 2500 మంది విత్ డ్రా చేస్తే 1,25,000 మందికి ఆదాయం వెళ్తుంది. అంటే ఇక్కడ మొత్తం టీం వర్క్ అనేది మెయిన్ మన కంపెనీ కాన్సెప్ట్ విత్ డ్రాల్ మీద ఆధారపడి నడుస్తుంది. ఇది అర్థమైతే మన కంపెనీ చెబుతుంది. అందుకనే 30 రూపాయలు విత్ డ్రా చేసుకునే అవకాశం కంపెనీ ఎందుకు ఇచ్చింది? విత్ డ్రా చేయమని. ఆ విత్ డ్రా చేయటం వల్లే అందరికీ ఆదాయం వెళ్తుంది, అందరూ యాక్టివ్గా ఉంటారు. లేదంటే మీ టీం అంతా ఇన్యాక్టివ్ అవుతుంది. మీరు విత్ డ్రా చేయకపోతే మీరు ఇన్యాక్టివ్ అవుతారు. మీరు యాక్టివ్గా ఉండారు అని అంటే మీరు విత్ డ్రా చేస్తూ ఉండారు అని అర్థం. మీరే కాదు, మీ టీంలో ప్రతి ఒక్కరిని ఇమీడియట్గా విత్ డ్రా చేయమనండి. ఎందుకనంటే చాలామంది తక్కువ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ వచ్చిన తర్వాత విత్ డ్రా చేసుకుందాం అని ఆగుతున్నారు. అందుకని కంపెనీ దగ్గర 15 లక్షల వరకు విత్ డ్రాల్ అమౌంట్ ఆగిపోయి ఉంది. ఫ్రెండ్స్, మీరు విత్ డ్రా చేయండి. ఖచ్చితంగా మీ టీం చాలా యాక్టివ్గా పరిగెడుతుంది, అందరికీ ఆదాయం వెళ్తుంది. ఆదాయం అనేది మన కంపెనీలో చాలా మెయిన్ పిల్లర్ అండి. మన కంపెనీలో వెన్నెముక, మూల స్తంభం, మెయిన్ పిల్లర్ ఏంటి అనంటే విత్ డ్రాల్ ఇన్కమ్. ఇది మన కంపెనీలో కాన్సెప్ట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సిస్టమ్. ఇది అర్థం కావాలి కదా మనకి. ఇది అర్థమైన తర్వాత ఖచ్చితంగా మనం చేయాల్సింది విత్ డ్రాలు. మీ దగ్గర ఎంతున్నా 30 రూపాయల పైన ఎంతున్నా
మీరు లేదంటే 400 ఉందనుకోండి, రోజుకి 50 రూపాయలు లేదా 100 రూపాయలు విత్డ్రా చేయండి. ప్రతిరోజు 50 మందికి ఆదాయం వెళ్తుంది. ఈ 50 మంది కూడా యాక్టివ్ అవుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన కంపెనీలో మనం సక్సెస్ కావాలంటే, మనం యాక్టివ్గా ఉండాలంటే, మన టీం సక్సెస్ కావాలంటే మూలంగా ప్రధానంగా మనం చేయవలసింది విత్డ్రాల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. విత్డ్రాల్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. అంటే కంపెనీ కాన్సెప్ట్ ఏందో మనకు అర్థమైతే దాన్ని ఫాలో అవ్వాలి కదా, దాన్ని ఆచరించాలి కదా. అంటే కంపెనీ ఒకటి చెబితే మనం ఇంకొకటి చేసామనుకోండి, మనం ఫెయిల్ అవుతాం కదా. కంపెనీ ఏం ఆలోచిస్తుందో, కంపెనీ ఏం చేస్తుందో, ఏం చెబుతుందో అదే మనం కూడా చెయ్యాలి. అప్పుడు సక్సెస్ అనేది సాధ్యం అవుతుంది. కనుక ఫన్ అండ్ ఎర్న్లో సక్సెస్ కావాలి అంటే విత్డ్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. విత్డ్రా చెయ్యండి. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే జూమ్ మీటింగ్. ఫ్రెండ్స్, ఫన్ అండ్ ఎర్న్లో సక్సెస్ కావాలంటే ప్రధానమైన విషయం ఏంటంటే టీం అండి. టీం. మీకు పెద్ద టీం ఉండాలి. పెద్ద టీం అనేది మిగతా ఏ నెట్వర్క్లో సాధ్యం కాదు, కానీ ఫన్ అండ్ ఎర్న్లో సాధ్యమవుతుంది. నేను చెబుతున్నాను ఫ్రెండ్స్, ఇది యూట్యూబ్ లాగానే ఫన్ అండ్ ఎర్న్ కూడా భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశ ప్రజలందరి మొబైల్ ఫోన్లోకి వెళ్ళబోతుంది. భారతదేశంలో ఎంతమంది ఉన్నారండి? 140 కోట్ల మంది ఉన్నారు. ఈ 140 కోట్ల మందిలో 1 కోటి మందికి ఫోన్లుంటే, 100 కోట్ల మందికి ఫోన్లుంటే ప్రతి ఫోన్లోకి ఫన్ అండ్ ఎర్న్ అనేది ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది. మనకిష్టం ఉన్నా లేకపోయినా, మనం యాక్టివ్గా ఉన్నా లేకపోయినా, రిఫరల్ ద్వారా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ఫన్ అండ్ ఎర్న్ని నమ్ముకొని అంటి పెట్టుకొని యాక్టివ్గా ఉంటారో వాళ్ళ ద్వారా ఈ కోట్ల మంది, 100 కోట్ల మందికి ఈ యాప్ అనేది చేరుతుంది. కాబట్టి 1 కోటి మంది రావటం అనేది చాలా చిన్న విషయం. ఫన్ అండ్ ఎర్న్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది, చరిత్రలో జరగబోతుంది డెఫినెట్గా. కనుక ఇక్కడ మెయిన్ ఫన్ అండ్ ఎర్న్లో మనం సక్సెస్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటంటే టీం. టీం ఉండాలి. టీం ఉండాలంటే మనం యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండాలంటే రెండో పని ఏంటి? మనం ప్రతిరోజు జరిగే జూమ్ మీటింగ్కి అటెండ్ కాదు. జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వటం అంటే అర్థం ఏంటి? ప్రధాన స్రవంతితో మనం కలిసి ఉండటం. అంటే నెట్వర్క్ అంటేనే టీం వర్క్ అండి. అందరితో కలిసి ఉండటమే, అందరూ కలిసి పనిచేయటం, అందరూ కలిసి ఆలోచించటం టీం వర్క్ అండి. కాబట్టి టీం వర్క్లో భాగంగా మనం ఉండాలి. మనం ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా, ఒంటరిగా ఉంటే మీరు ఏ నెట్వర్క్లోనూ సక్సెస్ కారు. మీరు సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు జూమ్ మీటింగ్కి అటెండ్ అయి తీరాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక కాలువ ఉంది, లేదంటే నది ఉంది. నదిలో నుంచి నీరు లేదంటే కాలువలో నుంచి నీరు, కొంచెం నీరు బయటకు వచ్చి పక్కకు వచ్చి ఒక మడుగులో చేరిందనుకోండి, అంటే ప్రధాన స్రవంతి నుంచి బయటకు వచ్చింది, వచ్చి చేరింది. ఏమవుతుంది? ఆ వాటరు క్రమంగా మురిగిపోయి, పాడైపోయి, పాసి బట్టి, పురుగులు బట్టి నీరు వాసన వచ్చి పాడైపోతాయి. అవి ఉపయోగించుకోవటానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకని? తను మెయిన్ స్రవంతి నుంచి విడిపోయి ఒంటరిగా ఉన్న కారణంగా పాడైపోయింది. అదే నీటితో ప్రయాణం చేసే నీరు నులువెచ్చగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి, తాగటానికి వీలుగా, వ్యవసాయానికి వీలుగా, ఏ రంగానికైనా వాడుకోవటానికి వీలుగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, అంతిమంగా సముద్రానికి చేరతాయి. అంటే లక్ష్యం వైపు ప్రయాణం చేస్తాయి, చివరి లక్ష్యానికి చేరతాయి. ఎప్పుడు? ప్రధాన స్రవంతిలో భాగంగా మనం ఉన్నప్పుడు. అదే ఫ్రెండ్స్, ఇక్కడ నెట్వర్క్ కూడా ఒక ప్రవాహం, ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం మన లీడర్ని అంటి పెట్టుకుని ఉండాలి. మెయిన్ టీంతో మనం ఉండాలి. నెట్వర్క్లో భాగంగా మనం ఉండాలి. అందుకు ప్రతిరోజు జరిగే జూమ్ మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఎవరైతే అలా అటెండ్ అవుతారో వాళ్ళు ప్రధాన స్రవంతిలో భాగంగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ టీం యాక్టివ్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో పెద్ద టీంని వాళ్ళు కలిగి ఉంటారు. ఎందుకంటే మనం యాక్టివ్గా ఉంటే సారండి. మనకి అప్పుడప్పుడు వచ్చేటువంటి జాయినింగ్స్లో ఒక్కొక్క వ్యక్తి లక్షల మందిని తీసుకొచ్చే లీడర్స్ వస్తారు.
ఒక్కొక్క వ్యక్తి ₹1,00,00,000 సమానం ఉన్నటువంటి లీడర్స్ వస్తారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, మనం యాక్టివ్గా ఉండటం, ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం, లీడర్ని అంటి పెట్టుకొని ఉండటం, ఇది కదా ప్రధాన స్రవంతిలో భాగంగా ఉండటం అని అంటే. అలా ఉంటే మీరు లక్ష్యం వైపు లీడర్ ప్రయాణం చేస్తారు, లీడర్తో పాటు మీరు ప్రయాణం చేస్తారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కోతిని ఎప్పుడైనా చూసారా మీరు? మంకీ, కోతి పిల్లని కోతి పట్టుకోదండి, తన పిల్లని కోతి పట్టుకోదు ఎప్పుడు. కానీ పిల్లే తల్లిని పట్టుకొని ఉంటుంది, కడుపుకి అతుక్కొని గట్టిగా పట్టుకొని గట్టిగా అంటి పెట్టుకొని ఉంటుంది. తల్లి ఎక్కడికి వెళ్ళినా, ఎంత పరిగెత్తినా, ఎక్కడ దూకినా, చెట్లు ఎక్కినా, చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకినా తల్లిని వదిలిపెట్టకుండా అట్లనే పట్టుకొని కడుపును గట్టిగా పట్టుకొని వాటేసుకుని ఉంటుంది పిల్ల. కాబట్టి తల్లి ఎక్కడికి వెళ్తే అక్కడికి పిల్ల కూడా వెళ్తుంది. ఇదే పాటించాలండి నెట్వర్క్లో కూడా. లీడర్ మిమ్మల్ని పట్టుకోడండి, లీడర్ని మనం పట్టుకోవాలి, సీనియర్స్ని మనం పట్టుకొని ఉండాలి, వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళు ఎటు వెళ్తే అటు, వాళ్ళు జూమ్ మీటింగ్ పెడితే జూమ్ మీటింగ్కి వెళ్ళాలి. వాళ్ళు సక్సెస్ అయితే ఆ వెనకే మనం కూడా సక్సెస్ అవుతాము. ఈ ప్రయాణం ఎట్లయితే నది సముద్రంలోకి చేరుతుందో మన లక్ష్యం వైపు మన టీము, మన వర్క్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సముద్రం దగ్గరికి చేరితే మీకు కావాల్సినంత ధనం కదా. ఫన్ అండ్ ఎర్న్లో ఈ అవకాశం ఉంది. నెలకి ₹1,00,00,000 అవలీలగా సంపాదించుకోగలిగినటువంటి పవర్ ఫన్ అండ్ ఎర్న్లో ఉంది. అది సాధ్యం కావాలి అంటే, దాన్ని సాధించాలి అని అంటే మనం ఈ 2 విషయాలు, ఒకటి విత్ డ్రాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఖచ్చితంగా విత్ డ్రా చేయాలి. అట్లనే జూమ్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ కావాలి, లీడర్ని అంటి పెట్టుకొని ఉండాలి. మన అప్లైన్ లీడర్ ఎవరైతే ఉండారో వాళ్ళని అంటి పెట్టుకొని ఉండాలి. మన అప్లైన్ లీడర్ అంటే మనకి స్పాన్సర్ చేసిన వ్యక్తే కాదండి, ఆ పైన ఉన్న ఎవరైతే మనకి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్ ఉంటారో వాళ్ళని అంటి పెట్టుకొని ఉండాలి. అందుకు మనకు అద్భుతమైనటువంటి అవకాశం, చాలా ఈజీగా, చాలా సింపుల్గా మన ఇంట్లోనే కూర్చొని ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవ్వచ్చు, ప్రతిరోజు అందరితో కలిసి మాట్లాడచ్చు, అందరితో కలిసి ప్రయాణం చేయొచ్చు, ప్రధాన స్రవంతిలో భాగమైపోవచ్చు, లక్ష్యాన్ని చేరవచ్చు. ఇది చాలా చాలా ఫన్ అండ్ ఎర్న్లో ఈ 2 అంశాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. వాళ్ళ సక్సెస్ని అడ్డుకోగలిగిన శక్తి ఈ భూమి మీద లేదు అంతే. ఈ 2 పాటించిన వాళ్ళు. ఈరోజు టీం లేకపోవచ్చు, ఈరోజు ఆదాయం లేకపోవచ్చు, మీరు యాక్టివ్గా ఉండారా లేదా అనేదే నిర్ణయిస్తుంది మీ టీముని, మీ ఆదాయాన్ని. కాబట్టి ఫ్రెండ్స్, ఇక నుండి ఇప్పటి వరకు మీరు విత్ డ్రా చేయకుండా ఆగిన వాళ్ళు ఎవరు ఉంటే ఇమీడియట్గా విత్ డ్రా చేయండి. ఆ మొత్తం ఒకసారి చేయకండి, రోజుకు ₹100 చేయండి, రోజుకు ₹50 చేయండి, డైలీ చేయండి. అది మీ టీంని యాక్టివ్గా ఉంచుద్దండి, ఆదాయం వెళ్తుంది. కాబట్టి ఒకటి, ప్రతిరోజు జూమ్ మీటింగ్కి మీరు వస్తే మీకు నాలెడ్జీ వస్తుంది, మీతో పాటు మీ టీముని తీసుకొస్తే మీ టీం పెరుగుతుంది, పరిగెడుతుంది, మీకు ఆదాయం కూడా ఆ స్థాయిలో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.